హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు 90s మిడిల్ క్లాస్ అమ్మ. ఇదిగోండి, రోజు మేగడ మిక్సీ పట్టుకున్నానండి. ఇది 2 వారాలు, దాదాపుగా 15 రోజులు మేగడండి. ఇది ఉదయాన్నే 5-6 మధ్యలో చేసుకుంటే మనకి వెన్న అనేది చేతికి అంటకుండా మంచిగా వస్తుందండి. మిక్సీలో వేసుకొని 2 సార్లు మొత్తం మేగడంతా 2 సార్లకి మిక్సీ పట్టుకున్నానండి. సగం సగం చొప్పున ఫ్రిడ్జ్లో ముందు రోజే కూల్ వాటర్ పెట్టుకోవాలండి. పెద్ద లీటర్ బాటిల్ పెట్టుకొని ఆ వాటర్తో ముందు ఒకసారి కడిగి తీసేయాలా వెన్నని. మరలా ఇంకోసారి మంచినీటితో శుభ్రంగా ఇలాగా బాగా కలిపి తీసుకుంటే మంచిగా వస్తుందండి మేగడ. స్మెల్ అది రాదండి. ఉదయాన్నే చేసుకుంటే మంచిగా వస్తుందండి వెన్న, కరిగిపోకుండా. చాలామందికి కరిగిపోతుంది కదండి. అదే ఉదయాన్నే చేస్తే మనకి వెన్న అనేది కరగకుండా వస్తుందండి. గట్టిగా ముద్ద మంచిగా వస్తుందండి. దీన్ని ఇలా మరిగించుకోవాలండి. ఏదైనా మందపాటి గిన్నెలో వేసుకొని మరిగించుకోవాలి. ఇలా మందపాటి గిన్నెలో వేసి మరిగించుకోవాలండి. ఇదిగోండి, మరిగిపోయినట్టు మనకి ఎలా తెలుస్తుందంటే నురగంతా చల్లారిపోతుందండి. మరిగి అంతేనండి. ఇప్పుడు ఒక తమలపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకోవచ్చండి, తమలపాకు వేసుకోవచ్చు, కొద్దిగా మెంతులు కూడా వేసుకోవచ్చండి. ఏమన్నా వేసుకోవచ్చు. నేను ఎప్పుడు కూడా తమలపాకు వేసుకుంటానండి. మంచి వాసన వస్తుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కూడా అండి. ఈ విధంగా మరగబెట్టుకోవాలండి. నెయ్యిని ఎర్రగా నల్లగా అయిపోవాలండి. అడుగంతా కలర్ చేంజ్ అయిపోవాలి. అప్పుడే అది స్టోర్కి మంచిగా స్టోర్ అవుతుందండి. ఇదిగోండి, ఈ విధంగా చల్లారిన తర్వాత ఒక బాటిల్లోకి ఇలా వడకట్టుకుంటానండి. దాదాపు ఈసారి 1/2 కేజీ పైనే కూడిందండి. 15 రోజులు మేగడండి ఇది. ఈ బాటిల్ కాక వేరే బాటిల్లో కూడా వేసుకున్నాను. ఇలా మీరు కూడా చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇదిగోండి, ఇది నేను రోజు డైలీ చపాతీల్లోకి యూజ్ చేస్తానండి. ఎప్పుడైనా స్వీట్స్ అవి చేసుకున్నప్పుడు వాడుకుంటాను. ఇదిగోండి, 2 బాటిల్కి ఇది ముందుదండి. 1/2 కేజీ పైన వచ్చిందండి ఈసారి. ఇలా ఇదే మాదిరిగా ఎర్రగా రావాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.